బాగా వెరీ గుడ్. ఎన్నో రోజు ఈరోజు 3 రోజులు కంటిన్యూగా వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోజు వస్తున్నాం 3 రోజుల నుంచి అన్న వాళ్ళు. వెరీ గుడ్, చాలా సంతోషం. ఉదయం నుంచి పాటలు పాడుతూ మంచి స్టోరీస్ వింటున్నారా? విన్నారా స్టోరీస్? అన్నీ గుర్తున్నాయా స్టోరీస్ అందరికీ? నిజం చెప్పాలా, గుర్తున్నాయా? సరే, ఈరోజు కూడా మనం ఒక జాగ్రత్త గమనించాలి. అందరూ చేతులు కట్టుకోండి, చేతులు కట్టుకోవాలి. బాబు నాకెళ్ళి చూడండి, చూడు. అరే పక్కన కూర్చోబెట్టుకోండి, పక్కన కూర్చోబెట్టుకోవాలి. నేను ఎక్కువసేపు చెప్పను, మీ చేత చెప్పిస్తాను. మీరంతా బాగా గుర్తుంచుకోవాలి, సరేనా? ఏం పెట్టుకోవాలా? గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ కాదు, జీవిత చరిత్ర. ఏంటిది? ఇది జరిగినటువంటి సంఘటన, జరిగినటువంటి వాస్తవం. అర్థమవుతుందా? ఎవరు జీవిత చరిత్ర అంటే జార్జి ముల్లర్. ఏం పేరు? 4 దొరుకుతుందా? ఏదో ఒకసారి చెప్పండి. జార్జి ముల్లర్. ఏం పేరు? ఆయన జీవితంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మీ జీవితంలో చాలా జరిగినాయిగా. ఏమేమి జరిగినాయి మీ అందరికి గుర్తున్నాయా? కొన్ని విషయాలు గుర్తున్నాయిగా. మీ ఫ్రెండ్స్తో ఎట్లా ఉన్నారు, స్కూల్లో ఎట్లా ఉంటారు, ఇంట్లో ఎట్లా ఉంటారు. జాగ్రత్తగా వినండి, నాకెళ్ళి చూడండి, సరేనా? మీ స్కూల్లో ఎట్లా ఉంటారు, మీ ఫ్రెండ్స్తో ఎట్లా ఉంటారు, అవన్నీ కూడా మీకు గుర్తుంటాయి కదా. అట్లాగే జార్జి ముల్లర్, ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మనము చెప్పుకుందాం, సరేనా? ఏం పేరు? జార్జి ముల్లర్. ఏం పేరు? జార్జి ముల్లరు చిన్నప్పటి నుంచి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆయనకి, అలవాట్లు. జార్జి ముల్లర్కి ఏమున్నాయి? చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉండేది కదా. ఆయనకున్న అలవాట్లు ఏంటంటే, జాగ్రత్త గమనించాల. నాకెళ్ళి చూడండి. జార్జి ముల్లర్కు ఉన్నటువంటి అలవాట్లు ఏంటంటే, ఫస్ట్ అలవాటు దొంగతనం చేయడం. ఏం చేయడం? మంచి అలవాట. ఫస్ట్ది ఏంటిది? దొంగతనం చేయడం. రెండో అలవాటు ఏంటంటే మోసం చేయడం. ఏంటిది? మాంసం కాదు, తినే మాంసం కాదు నాయన, మోసం, చీటింగ్. ఏంటిది? చీటింగ్. ఎన్నోది అది? చెప్పాలి, పిల్లలు చెప్పాల. ఎవరి గురించి చెప్పుకుంటున్నావు? జార్జి ముల్లర్. ఆయనకున్న అలవాట్లు ఏంటి? మోసం చేయడం. మూడో అలవాటు ఏంటంటే అబద్ధాలు ఆడడం. ఏమాడడం? ఈ 3 మనకిష్టం కదా. నిజం చెప్పండి రా, మీరు చెప్పాలా, నిజాలు చెప్పుకోవాలా. దొంగతనం అన్నా, మోసం చేయడం అన్నా, అబద్ధాలు చెప్పడం అన్నా పిల్లలకి ఇష్టం. ఎందుకు తెలుసా? ఎందుకు? పెన్సిల్ లేకపోతే ఏం చేయాలా? దొంగతనం చేయాలా? స్కూల్లో కొనుక్కోని డబ్బులు లేవంటే ఏం చేయాలా? ఎక్కడ? అమ్మ దగ్గర, నాన్న దగ్గర. ఏం చేయాలా? వాడు బాగా చెబుతుండ్రు, వాడు ఈడేనా చెప్పేది? వైరు బీకేవు, నోట్లో పడిద్ది వైరు. వాడు వైరు తింటాడు, ఆకలి అవుతుందేమో. వినండి, జాగ్రత్తగా వినండి. జార్జి ముల్లర్కు ఉన్నటువంటి అలవాట్లు ఏందమ్మా? ఫస్ట్ది ఏంది? రెండోది ఏంది? మూడోది ఏంది? అబద్ధాలు ఆడడం. జార్జి ముల్లర్కి ఈ అంటే చాలా ఇష్టం అంట. ఏమి ఇష్టం? దొంగతనం, మోసం చేయడం, అబద్ధాలు ఆడటం. జార్జి ముల్లర్కి ఏంటిది? అది చాలా ఇష్టం. ఎంత ఇష్టం? అరే నీకేం ఇష్టం అంటే ఏం చెప్తాం? నాకు చికెన్ ఇష్టము, నాకు మటన్ ఇష్టము, అట్లా చెప్తారు కదా. అరే నీకేం బట్టలు ఇష్టం అంటే ఏం చెబుతావు? ఏం చెబుతావు? చినిగిపోయిన ప్యాంట్ అయితే నాకు బాగా ఇష్టం అంటాం. అంతేనా? ఇప్పుడు ట్రెండ్ ఏంది? చినిగిపోయిన బట్టలు వేసుకోవటం ట్రెండ్ కదా. ఏంటిది? నిజమా కాదా? అబద్ధాలమా నేను చెప్పేది?
కాబట్టి జార్జ్ మిల్లర్కి కూడా ఉన్నటువంటి అలవాట్లు ఏంటంటే మూడు. ఏంటిది? ఏంటి? 1 2 3 అబద్ధాలు చెప్పాడు. జార్జ్ మిల్లర్ అంట, చూడండి జాగ్రత్తగా వినండి, నేను చెప్పే జాగ్రత్త వినాలి. ఇదిగో అమ్మాయి, ఇంటికి పోయినాక ఈ రాత్రి అంతా మాట్లాడుకోవచ్చు. నువ్వే నేను అందరం చూస్తున్నా ఎవరెవరు మాట్లాడతారో చూడండి. ఇక్కడ సీసీ పెట్టా. సీసీ అంటే ఏంది? అంటే మీరేమేం చేస్తున్నారో మొత్తం నాకు వినపడటం కాదు, కనపడిద్ది. నాకు కనపడిద్ది. పెట్టా, మీకు కనిపించవు. మీరందరు పాటలు పడేటప్పుడు నేను పెట్టేసా, అవి మీకు కనపడవు. అందుకే మీరు ఏమేం చేస్తారు తర్వాత నా ఫోన్లో చూపిస్తారు. ఎవరు అల్లరి చేస్తున్నారు, ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరు గిల్లుకుంటున్నారు. వింటున్నారా? అట్లా జార్జ్ మిల్లరు చిన్నప్పటి నుంచి చాలా తప్పులు చేసేవాడంట. అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, దొంగతనం చేయటం ఆయనకి అలవాటంట. ఒకరోజంట అసలు జార్జ్ మిల్లరు నిజంగా దొంగతనాలు చేస్తాడా లేదా అనేది ఒకరోజు ఏం జరిగిందంటే, కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టారంట. అసలు వీడు నిజంగా మన ఇంట్లో డబ్బులు పోతున్నాయి అని ఒక చోట డబ్బులు పెట్టారంట. డబ్బులు పెడితే వీడు దొంగోడు కదా. ఎవరు దొంగోడు? జార్జ్ మిల్లర్ దొంగోడు కదా. దొంగతనం చేస్తాడా చేయడా అని ఒక పరీక్ష పెట్టారంట. ఇప్పుడు దొంగతనాలు చేసేవాడికి చెయ్యి ఎట్లా ఉండిద్ది? వణుకు పట్టడం కాదు, ఎప్పుడెప్పుడు నొక్కోవాలా, ఎప్పుడు దాచిపెట్టుకోవాలా అనిపించింది. ఈ చెయ్యి పని ఏం చేసిద్ది? ఈ చెయ్యి ఏం పని చేసిద్ది? ఈ చెయ్యి ఎప్పుడు దొంగతనం చేయాలా, ఎప్పుడు దాచిపెట్టుకోవాలని ఈ చెయ్యి ఆలోచిస్తూ ఉండిద్ది, మనసు ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజంట జాగ్రత్త వినండి, వాళ్ళ ఇంట్లో డబ్బులు అట్లా పెట్టారంట. జార్జ్ మిల్లరు దొంగతనం చేస్తాడా చేయడానికి డబ్బులు పెట్టి జార్జ్ మిల్లర్ని పరీక్షించారంట. పరీక్షిస్తే జార్జ్ మిల్లర్ ఏం చేసిందంటే, ఎవరు చూడట్లేదని, నాకెళ్ళి చూడండి, ఎవరు చూడట్లేదని ఆ డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకోవాలా, పై జేబులో పెట్టుకోవాలా, కింద జేబులో పెట్టుకోవాలా. చెప్పులు ఉంటాయి కదా మనకి, అందరు చెప్పులు వేసుకుంటున్నారా? చెప్పులు ఉంటాయి కదా, చెప్పుకి కాలుకి మధ్యలో పెట్టినాడు డబ్బులు. బా, ఎక్కడ పెట్టిండు అంటే దొంగతనంలో అబ్బా, ఈ పెళ్లి చేస్తుంది తెలుగులో. దొంగతనం చేయటం ఏంటంట, ఫస్ట్ గోల్డ్ మెడల్. దొంగతనం చేయడం ఏం మెడల్? బంగారు పథకం తీసుకుంటాడు అనమాట జార్జ్ మిల్లర్. ఏ పథకం వచ్చింది దొంగతనం చేయడంలో? అప్పుడు ఏం జరిగింది తెలుసా? అన్నీ ఎతికారు, జేబులు ఎతికారు, పై జేబులు ఎతికారు, షర్ట్కి జేబులు ఉంటాయి కదా, ప్యాంటుకి జేబులు ఉంటాయి, ఇవన్నీ ఎతికారంట. కనిపించలా. ఏందబ్బా వీడు దొంగతనం చేసిండు, ఇక్కడేమో డబ్బులు కనపడట్లా. ఎవరు తీశారు? మనం తీయలేదు. జార్జి తీసిండా? జార్జి దగ్గర డబ్బులు కనపడట్లా, షర్ట్లో కనపడట్లేదు, ప్యాంట్లో కనపడట్లేదు. ఎక్కడ పెట్టిండు వీడని చిన్నగా ఏం చేశారు, పోలీసుల దగ్గర ఉండి చూడండి, కర్రలు కాదు నాయన, స్కాన్ చేసేది ఏంటిది, మనం ఏదన్నా షాపింగ్ మాల్లో పోయేటప్పుడు ఏం చేస్తారు, చెక్ చేస్తారు కదా, అట్లాంటిది చేసినట్టు ఈయన ఏం చేస్తారు, కింద నుంచి కాళ్ళ దాకా, తల నుంచి అరికాళ్ళ దాకా చెక్ చేస్తారు. చెక్ చేస్తే ఉంది, చెప్పుకి కాలుకి మధ్య ఏముండదు, డబ్బులు పెడితే కనిపెడతామా? చెప్పు కింద కాదు, కాలు కింద, చెప్పుకు పైన పెట్టి అట్లా దాచిపెట్టి, నాకేం తెలియదు, నేను తీసుకోలేదు, చూసుకోండి నా దగ్గర ఏడన్నాయి అంటే వీళ్ళకి అర్థం కావట్లా. ఎందుకు? నిజంగా ఉన్నాయా జార్జి దగ్గర? ఉన్నాయి కానీ కనిపిస్తున్నాయా? కనిపించట్లా. కనిపించకపోయే వాళ్ళకి డౌట్ వచ్చింది, డబ్బులు కనపడట్లేదు, దొంగతనం జరిగింది, ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటే ఇంక మళ్ళీ చెక్ చేస్తారండి. చెక్ చేస్తే అప్పుడు డబ్బులు ఎక్కడున్నాయి? చెప్పు పైన, కాలు కింద. అంటే ఎంత తెలివిగల్లోడో దొంగతనం చేయటంలో. తెలివిగల దొంగ ఎవరు? తెలివిగల దొంగ. సరే, ఇదొక విషయం. అయితే ఒకరోజంట జార్జి స్కూల్ మానేసి, ఆయన చేసే పని జాగ్రత్త గమనించండి, స్కూల్ మానేసి, ఇగో బాయ్ ఇది చూడండి, స్కూల్ మానేసి ఊర్లో తిరుగుతా, ఏంది బజార్లు అమ్మడి తిరుగుతా, ఊరు బయట తిరుగుతా, ఎట్లా అలవాటు పడ్డాడు. ఇంట్లో డబ్బులు దొంగతనం చేసేది, వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు దొంగతనం చేసేది, చేసి ఊరు చుట్టూ తిరిగేది,
స్కూల్ మానేసి అల్లరి చేసేది, దొంగతనాలు చేసేది, మోసాలు చేసేది అలవాటు చేసుకున్నాడంట. అలవాటు చేసుకున్నాక చూడండి, ఒకరోజంట వాళ్ళ నాన్న జార్జి ముల్లర్ వాళ్ళ నాన్న ఏం చేసినంటే, అరే నువ్వు దొంగతనాలు చేస్తున్నావు, మోసాలు చేస్తున్నావు, అబద్ధాలు చేస్తున్నావు, కాబట్టి నువ్వు చర్చికి ఈరోజు వెళ్ళి, జాగ్రత్త గమనిస్తున్నారా, ఎక్కడికి వెళ్ళమని నాన్న? చర్చికి వెళ్ళి ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళారంట? ఫాదర్ అంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఈరోజు నీ తప్పులన్నీ ఒప్పుకోరా అని చెప్పిండంట. ఒప్పుకోమని చెప్పిన తర్వాత పోతూ పోతూ పాస్టర్ గారికి కొన్ని డబ్బులు ఇరా అని ఎవరికి ఇచ్చిండు? జార్జ్ ముల్లర్కి ఇచ్చినాడు. ఈ జార్జ్ ముల్లర్ తక్కువడా? దేవుడికి మన డబ్బులు ఏం చేసిండు తెలుసా? ఆహా, మా నాన్న చాలా డబ్బులు ఇచ్చిండు పాస్టర్ గారికి ఇమ్మని. ఏం చేసిండు? కొన్ని తీసి జాబులో పెట్టుకొని, ఎవరికి మన డబ్బులు? దేవుడికి. దేవుడికి కానుకి ఇమ్మన్నాడు. ఆ కానుకి మన డబ్బులు ఏం చేస్తారు? సగం జేబులో పెట్టుకొని, సగం పైన జేబులో పెట్టుకొని పాస్టర్ గారి దగ్గరకు పోయి, అయ్యా నేను ఇంకా అబద్ధాలు ఆడను, మోసాలు చేయను, దొంగతనాలు చేయనని చెప్పడానికి పోయిండంట. చర్చికి పోయి కూడా ఏం చేస్తాడు? అబ్బా ఎంత మంచోడే కదా. పిల్లలు కూడా ఏం చేస్తారు? అమ్మ నాన్న కానుకేయమంటే చెప్పాలి, మీరే చెప్పాలా, మీకు తెలుసు కదా. ఏం చేస్తారు? సగం కొనుక్కొని సగము వేస్తే వేస్తాం, లైన్లో పోతున్నారని అవి కూడా వేసినట్టు వేసి జేబులో పెట్టుకుంటాం. ఎంతమంది ఉన్నారా? నిజం చెప్పండి కదా. ఇప్పుడు దేవుడికి కానుకీమని వాళ్ళ అమ్మ నాన్న ఇస్తే ఏం చేసినంట? సగము దాచుకున్నాడు, సగమేమో కానుకేయడానికి పోయినట్ట. మనం చేసే పని ఏంది? సగం కాదు, మొత్తం మనం జేబులో పెట్టుకొని ఏం చేస్తాం? అమ్మ నాన్న కానుకేసేనన్న, అమ్మ కానుకేసేనమ్మా అని చెప్తాం కదా. చెప్తామా చెప్పమా? ఇట్లా జార్జ్ ముల్లర్ ఏం చేసినంటే, చూడండి, ఇతను ఈ కోట్ వేసుకున్న అతని పేరు ఎవరితను? ఇతని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎవరి గురించి? జార్జ్ ముల్లర్ గురించి. ఈ జార్జ్ ముల్లరు 10 సంవత్సరాల వయసు వచ్చిన దాకా అట్లా చేస్తాడంట. ఏం చేస్తా ఉన్నాడు? దొంగతనాలు చేయటం, చెప్పాలా, మోసాలు చేయటం, అబద్ధాలు. ఎక్కడ? ఇంటిలోను, బయట, చర్చిలో. జాగ్రత్త గమనించండి. స్కూల్కి పోవట్లేక వీడు దొంగతనాలు చేసేవాడు స్కూల్కి ఏం పోతాడా? ఒకసారి ఏం జరిగిందంటే, వీడు ఇట్లా చేస్తున్నాని ఒకసారి హోటల్కి పోయిండంట. ఎవరు? జార్జ్ ముల్లర్. ఎక్కడికి పోయిండు? హోటల్కి పోయిండంట. ఈయన దొంగ పనులు చేసే మనిషి కదా. హోటల్కి పోయి మంచిగా తినడంట. హోటల్కి పోయి, ఏమండి నాకు ఇడ్లీ కావాలండి, తీసుకొచ్చారు. నాకు ఇంకేం కావాలి? ఏమేం కావాలా? హోటల్కి పోతే పూరి కావాలండి, ఇంకేం కావాలా? ఇంకేం కావాలా? అన్నీ తెచ్చుకున్నాడంట, తినడంట. తిని నాకు డబ్బులు లేవన్నాడంట. ఏం చేసిండు? తిని ఆ హోటల్ యజమాని ఏం చేసినంటే పోలీస్ ఆయన్ని పిలిచినంట. ఏమండి వీడు అన్నీ తిని డబ్బులు కట్టలేదు, వీళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకోమని చెప్పిండంట. అట్లా జార్జి ముల్లరు 16 సంవత్సరాల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు? 16 సంవత్సరాల వరకు అబద్ధాలు ఆడటం, మోసాలు చేయడం, దొంగతనాలు చేయటం, ఇంటిలోను, ఎక్కడ? ఊర్లోను, మందిరానికి పోయేటప్పుడు అంతా చేస్తా ఉంటే చూడండి, 16 సంవత్సరాలు వచ్చినాక, అంటే 16 సంవత్సరాలు అంటే 10th క్లాస్ వయసు వచ్చినాక. ఎంత వయసు? 10th క్లాస్. ఆ వయసు వచ్చిన తర్వాత ఏం అలవాటు చేసుకున్నాడంటే జార్జి మందు తాగటం అలవాటు చేసుకున్నాడు. ఏం అలవాటు చేసుకున్నాడు? తెలుసురా మీకు? తెలుసు, బాగా తెలుసు మీకు. నాకు తెలియదు, మీకు బాగా తెలుసు. ఎందుకు? మీరు చూస్తారు కదా. ఇప్పుడు ఇవన్నీ మంచి అలవాట్ల, చెడ్డ అలవాట్ల? చెడ్డ అలవాట్లు. జార్జ్ ఏం చేసిండు తెలుసా? ఈ మందు తాగడానికి ఒక రోజంట వాళ్ళ నాన్న మంచి వాచ్ కొనిపెట్టిండంట, మంచి బట్టలు కొనిపెట్టిండంట. కొనిపెడితే ఈ వాచ్, ఈ బట్టలు చూడండి ఎంత బాగున్నాడో జార్జ్ ముల్లరు. బాగున్నాడా లేడా? మంచి షూటు, చూడండి మంచిగా బాగున్నాడా లేడా? అంటే ఎక్సలెంట్గా ఉన్నాడు. ఇవన్నీ, ఈ వాచ్, ఈ బట్టలన్నీ కూడా మందు తాగడానికి వేరే వాళ్ళ దగ్గర పెట్టిండంట. నేను మళ్ళీ వచ్చి తీసుకొని పోతాను,
నేను ఏం చేయాలా? మందు తాగాలి. ఏం చేయాలా? మందు తాగాలి. అట్లా భయంకరంగా చెడ్డ అలవాట్లు నేర్చుకోండి జార్జ్ ముల్లర్. వింటున్నారా? ఆయన అలవాట్ల గురించి చదువుతున్నా. ఎవరు అలవాట్లు? జార్జ్ ముల్లర్ అలవాట్ల గురించి. 16 సంవత్సరాలంటే 10th క్లాస్ వచ్చేసరికి మందు తాగడం కూడా అలవాటు చేసుకున్నాడంట. ఒకరోజు ఏం జరిగిందంటే, మందు తాగడానికి ఒక షాప్ ఉండిద్దిగా, డ్రింక్ చేసే షాప్ ఉండిద్ది కదా, ఆ షాప్కి వెళితే స్కూల్లో ఫ్రెండ్ కనపడ్డాడంట. ఎవరు? స్కూల్లో ఆయనతో పాటు ఒక చదువుకున్నాడు ఆయన, వాళ్ళ ఫ్రెండ్ కూడా ఈయనలాగే తిరగటం, తాగడం, మోసాలు చేయటం, అబద్ధాలు ఆడటం చేస్తా ఉన్నాడంట. ఆ తాగే షాపులో కనపడంట. ఆయన ఈయన వాళ్ళ ఫ్రెండ్. చూడండి, వాళ్ళ ఫ్రెండ్ పేరు ఏంటంటే బేటా. ఏం పేరు? ఈ బేటా ఈ జార్జ్ ముల్లర్ని చూసి అన్నాడంట, ఏ జార్జ్, ఏంది ఇక్కడున్నావు? తాగడానికి వచ్చినవా? రా, మనిద్దరం క్లాస్మేట్స్ కదా, నువ్వు తాగు నేను తాగు, నేను చెడిపోయాను నువ్వు చెడిపోయాని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారంట. ఏమయ్యారు? ఫ్రెండ్స్ అయ్యారు. ఏమయ్యారు? ఎవరెవరు? జార్జ్ ముల్లరు, బేటా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారంట. ఫ్రెండ్స్ అయ్యి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే దొంగతనాలు చేయటం, మోసాలు చేయటం, అబద్ధాలు ఆడడం, మందు తాగడం, ఇదే వీళ్ళిద్దరు పని. అయితే ఈ జార్జ్కి ఒక మంచి అలవాటు ఉంది. ఏం అలవాటు ఉందో తెలుసా? అబద్ధాలు ఆడినా, దొంగతనాలు చేసినా, మోసాలు చేసినా, మందు తాగినా చర్చికి వెళ్ళే అలవాటు ఉంది. జార్జికి మాత్రం చర్చికి వెళ్ళే అలవాటు లేదు. ఈ బేటాకు మాత్రం అప్పుడప్పుడు చర్చికి వెళ్ళే అలవాటు ఉంది. ఏం అలవాటు ఉంది? చర్చికి వెళ్ళే అలవాటు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. అయితే ఒకరోజు మందు తాగడానికి బేటా రానన్నాడు. ఏం పేరు ఆయన పేరు? ఏం చెప్పినంటే, జార్జ్, ఈరోజు నేను మందు తాగడానికి రాను, దొంగతనాలు చేయడానికి రాను, మోసాలు చేయడానికి రాను, అబద్ధాలు ఆడను ఈరోజు నేను అని అన్నాడంట. అప్పుడు జార్జ్ ముల్లర్ అడిగిందంట, ఏమైంది నీకు? నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎందుకు నువ్వు ఆగిపోతావు? నాతో ఫ్రెండ్షిప్ చేయవానని ఎవరు అడిగారు? జార్జ్ ముల్లర్ అడిగిందంట. జార్జ్ ముల్లర్ అడిగితే బేటా ఏం చెప్పిండంటే, ఈరోజు మా ఇంటి దగ్గర ప్రార్థన ఉంది. ఏముంది? కూటం పెడుతున్నారు. మా అమ్మ నాన్న నన్ను కూటం దగ్గరికి రమ్మన్నారు. ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళాలి, లేకపోతే మా అమ్మోళ్ళు ఏం చేస్తారు? ఊరుకోరు. ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళాలని. ఆ రోజు ఏం జరిగిందంటే, జార్జియాను ఎవరు? బేటా ఇద్దరు కలిసి ప్రార్థనకి వెళ్ళారంట. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? ప్రార్థనకి వెళ్ళారు. ప్రార్థనకి వెళ్ళినాక ప్రార్థన జరుగుతుంది, పాటలు పాడుతున్నారు. ఇప్పుడు మీరు ఇందాక పాట ఎట్లా పాడారు? చాలా సంతోషంగా, హ్యాపీగా ఉందా లేదా? పాటలు ఎంతమంది హ్యాపీగా ఉంది? పాటలు పాడేటప్పుడు హ్యాపీగా ఉన్నారా? అందరికి వచ్చినాయా పాటలు? వచ్చినాయా? మీ ఫ్రెండ్స్కి నేర్పించాలా? ఎవరికి నేర్పించాలా? ఫ్రెండ్స్కి కూడా నేర్పించాలా. మీ ఇంట్లో మీ అమ్మకి, మీ నాన్నకి. ఇంకో పిల్లలు జాగ్రత్తగా వినండి, మీరు పాటలు పాడుతూ యాక్షన్ చేస్తే మీ ఇంట్లో అమ్మ నాన్న ఏం చేస్తారు? సంతోషిస్తారు. అమ్మా బాస్పెట్లు వేసుకోండి, వినండి, సంతోషిస్తారు. అట్లాగే జార్జ్ బేటా కలిసి ఎక్కడికి వెళ్ళారంట? కూటానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ప్రార్థనకి వెళ్ళారు. వెళ్తే అక్కడ మంచి విషయాలు చెప్తారు అనమాట. ఏం చెప్తారంటే, జాగ్రత్త గమనించండి, ఏం చెప్తున్నారంటే, ఇగో మనము యేసు ప్రభువుని నమ్ముకోవాలి, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, మోసాలు చేయకూడదు, మందు తాగకూడదు, యేసు ప్రభు వారిని నమ్ముకొని మంచి వ్యక్తులుగా మనము ఉండాలి అని చెప్తే, అప్పుడు చెప్పిన తర్వాత చివరిగా పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా? పిల్లలు ఇంట్లో ఇటు చూడండి, అందరు చేతులు కట్టుకోండి, నోటి మీద వేసుకోండి. నాకు సౌండ్ నాది వినపడట్ల, మీది వినపడుతుంది, అలా చేయొద్దు. పాస్టర్ గారు చెప్పారంట, ఇదిగో మీలో ఎవరైనా సరే ఇప్పుడు వరకు అబద్ధాలు ఆడినోళ్ళు, మోసాలు చేసినోళ్ళు, దొంగతనాలు చేసినోళ్ళు, మందు దాగి జీవితాలు పాడు చేసుకుంటున్న వాళ్ళు ఒక తీర్మానం చేసుకోండి. యేసయ్యా, ఈ రోజు నుంచి నేను అబద్ధాలు ఆడను, ఈ రోజు నుంచి నేను మోసాలు చేయను, ఈ రోజు నుంచి నేను దొంగతనాలు చేయను, ఈ రోజు నుంచి మందు తాగనని తీర్మానం చేసుకోమని పాస్టర్ గారు చెప్తా ఉన్నారంట.
చెప్తుంటే బేటా ఏం చేసిందంటే మోకరించిందంట. ఏం చేసిండు? ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం? మోకరిస్తాం. అందరూ మోకరించారంట. జార్జ్ ముల్లర్ కూడా అందరూ మోకరించారు కాబట్టి నేను కూడా మోకరించాలని ఆయన కూడా కళ్ళు మూసుకొని మోకరించిందంట. ఏం చేసిండు? మోకరించిండు. మోకరించిండు కానీ మనసులో ఇంకా అవన్నీ మానుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు? ఆయనకి అలవాట్లు కదా. ఏం అలవాట్లు ఉన్నాయి? జార్జ్ ముల్లర్కి ఏం అలవాట్లు ఉన్నాయి? చెప్పాలా, వరుసగా చెప్పాలా? ఎన్ని అలవాట్లు మొత్తం? ఇవన్నీ మంచియా చెడ్డయా? ఈ చెడ్డయి మానుకోవడానికి ఆయనకి ఇష్టపడట్లా. ఇష్టపడకపోతే ఒకరోజు ప్రార్థన చేసుకున్నాడంట. ఆయన కూడా మారడానికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ రోజు కూటానికి పోయి ప్రార్థనకు పోయి మోకరించి ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకున్నాక ఇంటికి వెళ్ళిండంట. ప్రార్థన చేసుకున్నాక ఎక్కడికి వెళ్ళిండు? ఇంటికి. ఇంటికి వెళ్ళినాక చూడండి ఏం చేస్తానంటే ఆయన, ఇదిగో ఇక్కడ చూడండి, ఇంట్లోకి వెళ్ళి ఒక గదిలోకి వెళ్ళి మోకరించి ఏం చేస్తుండు? కనిపిస్తుందా ఈ పిక్చరు? ఏం చేస్తుండమ్మా? కళ్ళు మూసుకున్నాడు, మోకరించిండు. కళ్ళు మూసుకొని మోకరించి, దేవుడా నేను చిన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి నేను నీకు ఇష్టం లేకుండా బ్రతుకుతున్నా, నీకు ఇష్టం లేని పనులు చేస్తున్నా, నీకు ఇష్టం లేనిది అబద్ధాలు, నీకు ఇష్టం లేనిది మోసాలు, నీకు ఇష్టం లేనిది దొంగతనాలు, నీకు ఇష్టం లేనిది మందు తాగడం. నేను చెడ్డవాడినేసయ్యా. నేనెవరిని? చెడ్డవాడినేసయ్యా. ఇదిగో నేను మారాలనుకుంటున్నా ఏసయ్యా, నా జీవితం మార్చవా, నేను మంచి వ్యక్తిగా ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాంట. ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించిందంట. ఎవరి ప్రార్థన? ఎవరి ప్రార్థన ఆలకించింది? జార్జ్ ముల్లర్ ప్రార్థన ఆలకించింది. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని పేరంట ప్రార్థన ఆలకించేవాడు. ఏంటిది? దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన అంటే నువ్వు ఏదడిగితే, నువ్వు మంచిగా మారి నువ్వు ఏదడిగినా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి పిల్లలు? మీకేం కావాలి? ఎరా, నీకేం కావాలన్నా నువ్వు మంచిగా మారాలి. నువ్వు మంచిగా మారి దేవునితో నువ్వు మాట్లాడితే, మంచిగా మారి దేవునితో మాట్లాడితే దేవుడు నీకు అన్ని సహాయం చేస్తాడు. మరి మంచిగా మారాలని ఉందా? ఎంతమందికి ఉంది మంచిగా మారాలని? మంచిగా మారటం అంటే ఏంది? మంచిగా మారటం అంటే ఏంది? అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు చేయకుండా దేవుని బిడ్డగా ఏం చేయాలి? మనం మంచిగా ఉండాలి. ఉండి ప్రార్థన చేసుకుంటా అంటే జార్జ్ ముల్లర్ ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాక జార్జ్ ముల్లరు చూడండి పెద్దోడైండు. చిన్నప్పటి నుంచి ఏమైండు? పెద్దోడైనాక ఆయనంట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళానంట. నాన్న నేను చర్చికి వెళ్తాను, ప్రార్థన చేసుకున్నాను, ఇంక నేను చెడ్డ అలవాట్లన్నీ విడిచిపెట్టాను, నేను దేవుడి బిడ్డగా ఉంటానని వాళ్ళ నాన్నకి చెప్పిండంట. కానీ వాళ్ళ నాన్న నమ్మలేదంట. ఏం చేయాలి వాళ్ళ నాన్న? ఎందుకు? చాలాసార్లు మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్తాం కదా. నమ్ముతారా తల్లిదండ్రులు? నమ్మరు. మోసాలు చేస్తామా చేయమా? నమ్ముతారా? నమ్మరు. దొంగతనాలు చేస్తామా చేయమా? తల్లిదండ్రులు నమ్ముతారా? నమ్మరు. అట్లా వాళ్ళ నాన్న కూడా నమ్మలేదంట. నమ్మకపోయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని బిడ్డగా ఉండాలని ఒక తీర్మానం చేసుకున్న తర్వాత ఈయన ఒక చర్చికి వెళ్ళినంట. పిల్లలు వింటున్నారా? ఎక్కడికి వెళ్ళిండు? చర్చికి వెళ్ళి దేవుడు పని చేయాలని ఆశ పుట్టింది. ఏందంటే ఆయన చేసే పని, దేవుడా నేను అన్ని చెడ్డ అలవాట్లు మానుకున్నా కాబట్టి ఈ రోజు నుంచి నా గురించి అందరికి చెప్తా. ఏమని? ఇదిగో మీరందరూ చెడ్డ అలవాట్లు మానుకోండి, దేవుని బిడ్డలుగా ఉండండి అని అందరికీ బైబిల్స్ ఏం పంచుతున్నంట. ఇప్పుడు మారి ప్రార్థన చేసుకుని నాకేం పంచుతుండ? అందరికీ బైబిల్స్ పంచుతున్నంట. ఇదిగో యేసయ్యని నమ్ముకోండి, మీకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనని ఇస్తాడు అని అందరికీ బైబిల్స్ పంచుతున్నంట.
బైబిల్స్తో పాటు ట్రాక్స్ ఉంటాయి, కరపత్రాలు. తెలుసుగా మీకు ఏమిటి? కరపత్రాలు అవి ఉంటాయి. చిన్నప్పటి నుంచి జార్జ్ ముల్లరు మంచిగా ఉన్నాడా చెడ్డగా ఉన్నాడా? చెడ్డగా ఉన్నాడు. కాబట్టి చిన్నపిల్లలు చెడ్డగా ఉండడం దేవుడికి ఇష్టం లేదని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరైతే తల్లిదండ్రులు లేరో, ఏయ్ ఆ పిల్లలు లేపు, అరే ఏమైందిరా వాడికి, వినండి, తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఏమంటారండి తెలుసా? పిల్లలు అనాథలు. ఎవరు? అనాథలు. జార్జ్ ముల్లర్కి ఒక ఆలోచన వచ్చిందంట, దేవుడా చిన్నప్పటి నుంచి నాకు చదువు లేదు, ఏమి లేదు, నాకు చదువు లేదు, చిన్నప్పటి నుంచి నాకు సరైనటువంటి వస్త్రాలు లేవు, చిన్నప్పటి నుంచి నాకు సరైన భోజనము లేదు. కాబట్టి దేవుడా ఇప్పుడు నేను పెద్ద అయ్యా కాబట్టి అనాథ పిల్లలకి చదువు చెప్పించాలా, అనాథ పిల్లలకి బట్టలు ఇయ్యాలా, అనాథ పిల్లలకి భోజనం పెట్టాలా. ఏమేం పెట్టాలంట చెప్పాలా? నేనేమేం చెప్పా? చూడండి ఇక్కడ ఏం కనపడుతున్నాయి? డబ్బులుంటే ఏమైనా కొనుక్కోవచ్చు కదా. డబ్బులుంటే ఏం కొనుక్కోవచ్చు? ఈ అనాథ పిల్లల కోసం ప్రార్థన చేసినంట, దేవుడా ఇంకో 5,000 పౌండ్లు, ఇంగ్లాండ్లో అది వాళ్ళ దేశ భాష, మన దేశంలో అయితే ఒక 5,000 అనుకో, లేకపోతే ఒక 5 లక్షలు అట్లా మనం అనుకుంటాం కదా. అట్లా దేవుడా అనాథ పిల్లలకి నాకు డబ్బులు కావాలి. ఏం కావాలా? డబ్బులు కావాలి. రెండోది ఏమని ప్రార్థన చేసిండు? వాళ్ళు ఉండడానికి ఇల్లు కావాలి. అనాథ పిల్లలు ఉండడానికి ఏం కావాలా? ఇల్లు కావాలా. తర్వాత అనాథ పిల్లలకి ఏం కావాలా? ఏం కావాలి? బట్టలు కావాలా. తర్వాత అనాథ పిల్లలకి ఏం కావాలా? పడుకోవడానికి, వాళ్ళు పడుకోవడానికి ఏం కావాలా? బెడ్స్ కావాలా. తర్వాత వాళ్ళకి ఏం కావాలా? ఫుడ్. వీటన్నిటి కోసం ప్రార్థన చేసినంట. వేటి కోసం? వేటి కోసం? జాగ్రత్త గమనించండి. జార్జ్ ముల్లరు ఎవరికి సహాయం చేయాలనుకున్నాడు? అనాథ పిల్లలకి. ఒక 30 మంది అనాథ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేయడానికి డబ్బులు, వాళ్ళకి ఉండడానికి, అమ్మా అనాథ పిల్లలు ఉండడానికి ఏం కావాలని ప్రార్థన చేసిండు? ఇల్లు. అనాథ పిల్లలు ఉండడానికి వాళ్ళకేం కావాలంట? బట్టలు. వాళ్ళకేం కావాలి? వాళ్ళకేం కావాలి? చూడండి, వాళ్ళందరి కోసం ప్రార్థన చేసినంట. ప్రార్థన చేస్తే ఒకరోజు ఒక ఆమె వచ్చి అట్లా ప్రార్థన చేస్తా ఉంటే ఒక ఆమె ఆయన దగ్గరకు వచ్చిందంట. వచ్చి దేవుడు ఆమెను పంపించి, చూడండి ఏం చేస్తుందామా వచ్చి, పిల్లలు ఇటు చూడండి, ప్రార్థన చేస్తే దేవుడు ఒక ఆమెను పంపించి ఏమి ఇప్పిస్తుండో దేవుడు. చూడండి, నువ్వు నిజంగా మనం చెడ్డ అలవాట్లు మానుకొని మన అవసరాల కోసం ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయడానికి ఎవరో ఒకరిని పంపిస్తాడా? పంపించడా? పంపిస్తాడా? పంపించడా? పంపిస్తాడు. ఒక ఆమె ఆయన కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఒక ఆమె వచ్చిందంట, డోర్ కొట్టిందంట. డోరు కొట్టంలోనే డోరు తలుపు తీసిందంట. తీయంలోనే ఆమె వచ్చి ఏం చేస్తా ఉంది? ఆమె చేతులు ఏమున్నాయండి? చాలా డబ్బులండి. జార్జ్ ముల్లర్ ఏం చేసేవాడంటే ఏ అవసరం ఉన్నా ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. యేసయ్యా, నేను 30 మంది అనాథ పిల్లలను పోషించాలి. చిన్నప్పుడు నాకు ఏమి లేవు, చదువు లేదు, వాళ్ళకి నేను చదువు చేపించాలంటే ఏం కావాలా? ఏం కావాలా? చదువు చేపించాలంటే డబ్బులు కావాలి. మరి వాళ్ళు స్కూల్కి పోయి వచ్చినాక ఉండడానికి ఏం కావాలి? ఏం కావాలి? ఇల్లు కావాలి. ఇల్లు కావాలి. తర్వాత వాళ్ళు మరి కట్టుకోవడానికి ఏం కావాలి? బట్టలు కావాలి. వాళ్ళు పనుకోవడానికి ఏం కావాలి? బెడ్స్ కావాలి. వాళ్ళు తినడానికి ఏం కావాలి? చూడండి, అట్లా రోజు ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన చేస్తే ఒక రోజు ఏం జరిగిందో తెలుసా?
ఏం చేయాలి తెలుసుదా? ఇగో ఒకళ్ళేమో డబ్బులు ఇచ్చారంట, ఒకళ్ళేమో ఇల్లు కట్టడానికి స్థలం ఇచ్చారంట, ఒకళ్ళేమో ఇల్లు కట్టడానికి మేస్త్రులు వచ్చారంట, ఒకళ్ళేమో బట్టలు ఇచ్చారంట, ఒకళ్ళేమో బెడ్స్ ఇచ్చారంట, ఒకళ్ళేమో పిల్లలకి ఆహారం తీసుకొచ్చి ఇచ్చారు. అయితే ఏం జరిగింది తెలుసా? ఇదంతా ప్రార్థన చేసినాక దేవుడు ఫస్ట్ ఏమిచ్చిండు, తర్వాత ఏమిచ్చిండు, తర్వాత ఏమిచ్చిండు, తర్వాత తర్వాత ఇవన్నీ వచ్చినాయి కానీ పిల్లలు లేరంట. వింటున్నారా? అర్థమైంది నేను చెప్పింది? దేవుడు ఇవన్నీ ఇచ్చినంట. జార్జి ముల్లర్ ఏం చేసినంటే పిల్లల కోసం ప్రార్థన చేయలేదంట. ఎవరి కోసం? పిల్లల కోసం. అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరంట. మరలా జార్జి ముల్లరు ఒక 24 రోజులు ప్రార్థన చేసినంట. ఎన్ని రోజులు ప్రార్థన? దేవుడా, ఇదిగో అనాథ పిల్లలకి వాళ్ళు చదువుకోవడానికి డబ్బులు, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, పడుకోవడానికి బెడ్స్, తినడానికి ఆహారం అన్ని ఇచ్చు కానీ పిల్లలు లేరేందేసయ్యా అని ప్రార్థన చేస్తే ఏం జరిగింది తెలుసా? ఎమ్మటే ఒక వారం రోజులని 40 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారంట. ఎంతమంది? 40 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే దానిలో 30 మంది చేరారంట. ఎంతమంది చేరారు? 30 మంది. ఈ 30 మంది చేరినాక ఏం జరిగిందంటే, ఇక పిల్లలు అంటే ఎట్లా అల్లరి చేస్తారు? ఎట్లా అల్లరి చేస్తారు పిల్లలు? మీరు ఎట్లా అల్లరి చేస్తారో దానికి మించి చేస్తారు. అట్లా ఏం చేసినట్టు జార్జి ముల్లరు ఊర్లో ఒక ఇల్లు తీసుకుంటే పిల్లలందరూ స్కూల్కి పోయి వచ్చినాక అల్లరి చేస్తున్నారు, కేకలేస్తున్నారు, గొడవ చేస్తున్నారంటే ఊర్లో వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ పిల్లలు అల్లరి చేస్తున్నారని ఆ ఊర్లో వద్దని చెప్పారంట. ఏం చెప్పారు? ఊర్లో వద్దని చెప్పారు. అప్పుడు జార్జి ముల్లర్ ఏడ్చినంట, యేసయ్యా, నేను చిన్న పిల్లలు, అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు నేను సహాయం చేద్దాం అనుకుంటే ఈ ఊర్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోమన్నారు, నేనేం చేయాలా యేసయ్య అని జార్జి ముల్లర్ అనుకున్నాంట. యేసయ్య, ఈ చిన్న దాంట్లోనేనా, నేను పెద్ద దాంట్లో ఉండడానికి లేదని జార్జి ముల్లర్ ఏం చేసిండు తెలుసా? 7 ఎకరాలు పొలం కోసం ప్రార్థన చేసినంట. ఎన్ని ఎకరాలు? ఆ పొలం కూడా ఎక్కడుందో తెలుసా? ఆ ఊరికి దూరంలో కొండ దగ్గరలో ఉందంట. ఈ పొలం ఎక్కడుంది? కొండ దగ్గరలో ఉందంట. జార్జి ముల్లర్ ఏం ప్రార్థన చేసింది తెలుసా? యేసయ్యా, ఈ పిల్లలకి ఆహారం పెట్టాలంటే బియ్యం పండించాలా, కూరగాయలు పండించాలా, ఇవన్నీ కొనాలంటే డబ్బులు అయితేగా. ఎన్ని డబ్బులు అయితే? బియ్యం కొనాలంటే ఎన్ని డబ్బులు అయితే? చాలా డబ్బులు అయితే. కూరగాయలు కొనాలంటే 3 పూటలు తినాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా. అందుకే జార్జి ముల్లర్ ప్రార్థన చేసినంట, యేసయ్యా, వీళ్ళకి రైస్ పండియడానికి, కూరగాయలు పండియడానికి, మేము ఉండడానికి మాకు 7 ఎకరాలు పొలం కావాలి. ఎన్ని ఎకరాలు? 7 ఎకరాలు పొలం కావాలని ప్రార్థన చేస్తే ఒక అతను వచ్చి, చూడండి పిల్లలు, ఒక ఆయన వచ్చి జార్జి ముల్లర్ దగ్గరికి, అయ్యా, ఆయన జార్జి ముల్లర్ ఏం ప్రార్థన చేసిండు? ఊరికి దూరాన కొండకు దగ్గరలో నాకు 7 ఎకరాల పొలం కావాలని ప్రార్థన చేసినట్ట. అట్లాగే ఒక ఆయన వచ్చి 7 ఎకరాల పొలం ఇచ్చిందంట. ఉచితంగా ఎవరైనా ఇస్తారా? పెన్సిల్ ఇమ్మంటేనే ఈరు మనకి. ఏమీరు? అరే పెన్సిల్ ఇరా నాకు అంటే కొనుక్కోపో అంటారు. అరే ఎరేజర్ ఇరా అంటే ఏమంటారు? ఇస్తారా? మీ ఫ్రెండ్స్ ఎరేజర్ ఇమ్మంటే ఇస్తారా? ఉంచుకోవడానికి, ఎరేజ్ చేసుకోవడానికి కాదు, మనకి ఫ్రీగా ఇస్తారు ఎవరన్నా? ఈరు. జార్జి ముల్లర్ ప్రార్థన చేస్తే ఎన్ని ఎకరాల పొలం వచ్చింది? ఆ పొలంలో ఏమేమి పండిస్తున్నారు? రైసు, కూరగాయలు పండిస్తున్నారు. పండించి ఏం చేశారు తెలుసా? ఆ పండించిన పొలం మీద కొండ ఉంది కదా, ఇవి జాగ్రత్త గమనించండి. ఈ పైన పిక్చర్ కనపడుతుందా? పొలం పైన ఏమున్నాయి? ఈ కొండల మీద ఇల్లు కట్టినట్ట. ఎట్లా ఉంది? కరెక్ట్గా చెప్తున్నారు నువ్వు, వెరీ గుడ్. ఏం భవనం? దేవుడు నువ్వు అబద్ధాలాడటం మానేసి, దొంగతనాలు చేయడం మానేసి, మోసాలు చేయడం మానేసి, పక్కన వాళ్ళని చూడండి తన్నడం మానేసి దేవుడి బిడ్డగా మారాలి. నీ హృదయం ఎవరికి ఇవ్వాలా? ఏ దేవుడు? నీ హృదయం యేసయ్యకి ఇచ్చి, యేసయ్యా నా హృదయంలోకి రా,
నేను అబద్ధాలు ఆడటం మానేస్తాను, నాకు సహాయం చేయి. నేను దొంగతనం చేయడం మానేస్తాను, నాకు సహాయం చేయి. నేను మోసాలు చేయడం మానేస్తాను, నాకు సహాయం చేయి. రేయ్ రేయ్ బస్ పెట్టలేసుకో, వెనక్కి జరుగు. విను, ఎంతమందికి కావాలరా? మీరు అడిగినవన్నీ కావాలి అంటే ఎంతమందికి కావాలి? యేసయ్య మీకు సహాయం చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమంది కోరుకుంటున్నారు యేసయ్య నాకు సహాయం చేయాలని? కోరుకుంటున్నారా? కోరుకుంటే జార్జ్ ముల్లర్ ఏం చేసిండు? ప్రార్థన చేసిండు. ఏమని ప్రార్థన చేసిండు? ముందు తను చేసిన తప్పులు ఒప్పుకున్నాడు. ఏం చేసిండు? ఏమేం తప్పులు చేసిండు? ఒప్పుకున్నాడా లేదా? ఆగండి. ఎక్స్ప్రెస్ లాగా కాకుండా ఎట్లా పోవాలి? చిన్నగా పోవాలి. ఫస్ట్ ఏం ఒప్పుకున్నాడు? దొంగతనాలు ఒప్పుకున్నాడు. రెండోది ఏం ఒప్పుకున్నాడు? మోసాలు ఒప్పుకున్నాడు. మూడోది ఏం ఒప్పుకున్నాడు? ఒప్పుకొని యేసయ్యని ఎక్కడ చేర్చుకున్నాడు? హృదయంలో చేర్చుకొని మంచివాడిగా ఉండాలనుకున్నా లేదా? ఉండాలనుకున్నాక తనతో పాటు ఎంతమంది అనాథ పిల్లలకు సాయం చేయాలనుకున్నాడు? 30 మంది. వాళ్ళ ఆ అనాథ పిల్లలకి ఏమేమి కావాలో దేవుడి దగ్గర ఏం చేసిండంట? ప్రార్థన చేసిండు. ఏమేమి వచ్చింది? దేవుడు ఏమేమి అడిగిండు దేవుణ్ణి? డబ్బులు, వాళ్ళు ఉండడానికి ఇల్లు, తర్వాత బట్టలు. రేయ్ వినండి, చెప్పండి మీరే. ఇప్పుడు మో పిల్లలు చదువుతారా? అమ్మాయి పిల్లలు, ఆడపిల్లలు మీరు ఎట్లా ఉన్నారంటే చూడండి, వీళ్ళేమో కోతుల్లాగా అల్లరి చేస్తున్నారు, మీరేమో కొండముచ్చుల్లాగా అల్లరి చేస్తున్నారు. ఆడపిల్లలు ఎట్లా అల్లరి చేస్తున్నారు? కొండముచ్చుల్లాగా అల్లరి చేస్తుంటే మగ పిల్లలేమో కోతుల్లాగా అల్లరి చేస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు చెప్తారు, వాళ్ళు బాగా చెప్తారు, మీరు బాగా చెప్తారు. అమ్మా, జార్జ్ ముల్లర్ ఎంతమంది అనాథులకు సాయం చేయాలనుకున్నాడు? ఆ 30 మందికి ఏమేమి కావాలని ప్రార్థన చేసిండు చెప్పాలా? ఇప్పుడు చెప్పండి. ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేసిండే చేయలేదా? ఇప్పుడు మీరు నోటి మీద వేసుకోండి. అందరూ ఆడపిల్లలందరూ నోటి మీద వేసుకోవాలి. నేను ఆడపిల్లని అనుకున్న వాళ్ళందరూ నోటి మీద వేసుకోవాలి. లేదు నేను కొండముచ్చిన అనుకుంటే వద్దదు. సరే, ఇప్పుడు మగపిల్లలు చెప్పాలా? జార్జ్ ముల్లరు ఎంతమంది అనాథ పిల్లల కోసం ప్రార్థన చేసిండు? వాళ్ళ అవసరాలు ఏందంట? భోజనం. దేవుడు సహాయం చేసిండా చేయలేదా? ఆ ఊర్లో ఈ అనాథ పిల్లలందరూ స్కూల్కి పోయి గొడవ చేస్తున్నారని ఆ ఊర్లో వాళ్ళందరూ ఏం చేశారంట? ఊర్లో వద్దయ్యా పిల్లలు అల్లరి చేస్తున్నారంటే అప్పుడు జార్జ్ ముల్లర్ ఏడ్చి ఏం చేసినంట? ఎన్ని ఎకరాల పొలం కోసం ప్రార్థన చేసిండు? 7 ఎకరాల పొలం ఎక్కడుందంట? కొండ దగ్గర ఉందంట. ఆ కొండ దగ్గర ఉంటే చూడండి, ఆ కొండ దగ్గర పొలంలో ఇదిగో వ్యవసాయం చేస్తా ఉన్నాడు. కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఏం కనపడుతుంది? పొలంలో ఏం కనపడుతుంది? ట్రాక్టరు. వ్యవసాయం చేస్తా ఉన్నారు లేదా? ఆ వ్యవసాయం చేసే పొలం పైన కొండ ఉంటే ఆ కొండ పైన ఏం కట్టినండి? తాజ్ మహల్, గాజ్ మహల్ భవనం. ఏంటిది? భవనం. ఈ పెద్ద భవనం కట్టినంటే పిల్లలు ఉండడానికి. వింటున్నారా? ఏం భవనం కట్టిండు? పెద్ద భవనం. చూడండి, ఒక రోజంట పిల్లలకి తినడానికి ఆహారం లేదంట. ఎంతమంది పిల్లలు ఉన్నారు హాస్టల్లో? ఉంటే జాగ్రత్తగా గమనించండి. తినడానికి ఆహారం లేదంట ఆ రోజు హాస్టల్లో, అనాథ హాస్టల్లో. లేకపోతే వంట వండే వాళ్ళు వచ్చారంట. పిల్లలారు వింటున్నారా? ఎవరు వచ్చారు? వస్తే ఆయన అడిగిందంట, అయ్యా జార్జ్ ముల్లర్ గారు, ఈరోజు పిల్లలకి ఆహారం ఏమి లేదండి, ఏం చేయమంటారు అన్నాడంట. అయితే జార్జ్ ముల్లర్ ఏం చేసిండో తెలుసా? నువ్వు అందరికీ ప్లేట్లు పెట్టు అన్నాడంట. ఏం పెట్టాలంట? అరే వండడానికి బియ్యం లేవు, కూరగాయలు లేవు అంటే పిల్లలందరూ లైన్లో కూర్చోబెట్టి ప్లేట్లు పెట్టమన్నాడంట. ప్లేట్లు పెట్టమని జార్జ్ ముల్లర్ గారంట రూమ్లోకి వెళ్ళి మోకరించి
కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుతున్నంట. ఏయ్, నిజంగా మీరెవరు? చెప్పండి. వెరీ గుడ్. మీరు గుర్తుపెట్టుకోండి. మీరెవరు? వెరీ గుడ్. అట్లా ఉండాలా? దేవుడికి ఇష్టం అట్లా ఉంటాం? ఇష్టమా? మరి దేవుడి బిడ్డలైతే ఏం చేయాలా? చక్కగా కాళ్ళు ఏం చేయాలా? బాస్పెట్లు వేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? చేతులు కట్టుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? నన్ను చూస్తూ ఈయన చరిత్ర వింటారు. వెరీ గుడ్. వినండి. ఒకరోజు పిల్లలందరికీ భోజనం లేకపోతే ఆ వంటుండే ఆయన జార్జ్ ముల్లర్ దగ్గరకు వచ్చి ఏమడిగిందంట? పిల్లలకి ఏం లేదు, తినటానికి అన్నం లేదంటే జార్జ్ ముల్లర్ గారు చెప్పారంట, పిల్లలందరూ లైన్లో కూర్చోబెట్టు, ప్లేట్లు ఇయ్యి, గ్లాసులు ఇయ్యి, వాళ్ళందరిని కూర్చోబెట్టు, ఆహారం వచ్చిద్దని చెప్పిండంట. ఆయన ఆశ్చర్యపోయిందంట. బియ్యం లేవు, కూరగాయలు లేవు, ఎట్లా వచ్చింది ఆహారం? ఆయనకి విశ్వాసం లేదు. ఎవరికి? వంటొండుతుడు చూడు, హాస్టల్లో అనాథి పిల్లల దగ్గర వంటొండుడు చూడు, వాళ్ళకేం లేదు, విశ్వాసం, నమ్మకం లేదు దేవుడి మీద. కానీ జార్జ్ ముల్లర్కి ఎట్లాంటి విశ్వాసం ఉందంటే, మన అమ్మని నాన్నని ఏదన్నా అడిగితే ఈయనంటారా, ఇస్తా అంటారా? నాన్న కొనుక్కోవడానికి నాకు డబ్బులు ఇవ్వా అంటే ఏం చేస్తారు? ఇంట్లో అమ్మ నాన్న ఇస్తారా? ఇస్తారు. దేవుడు కూడా జార్జ్ ముల్లర్తో ఒక తండ్రిలాగా మాట్లాడేవాడంట. ఎట్లా? ఒక తండ్రిలాగా. ఎట్లా అంటే బైబిల్లో ఒక మాట రాస్తుంది. ఏం రాస్తుందంటే, జాగ్రత్తగా వినండి, చెప్పండి నాతో పాటు. తండ్రి లేని వారికి తండ్రి ఎవరంట? కీర్తన 68:5. దేవుడు ఎవరంట? తండ్రి లేని వారికి దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. మన తల్లిదండ్రులు మన అవసరాలు తీరుస్తారా, తీర్చరా పిల్లలు? మొన్న క్రిస్మస్ అయినప్పుడు నిన్ను ఏం చేశారు? నాకు బట్టలు కావాలంటే ఏం చేశారు? ఇచ్చారా ఇయ్యలేదా? నీకు పెన్సిల్ కావాలంటే ఇస్తారు, పెన్నులు కావాలంటే ఇస్తారు, బుక్స్ కావాలంటే ఇస్తారు. నీవేమడిగినా నీ తల్లిదండ్రులు ఇస్తారా, ఇరా? అట్లాగే జార్జ్ ముల్లర్ కూడా పరలోకపు తండ్రిని. ఎవరంటే దేవుడు. చెప్పట్లా? ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా? కథ వింటారా? జార్జ్ ముల్లర్ ఏం చేస్తాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఈ పిల్లలందరికీ అమ్మా వినండి, సరేనా? వినండి. అరే వినండి. జార్జ్ ముల్లరు డాడీతో మాట్లాడినట్టు మాట్లాడారండి దేవుడితో. ఎవరితో? మీ డాడీతో అట్ట మాట్లాడుతూ, నాన్న నాకు నీకేం అవసరాలు కావాలో అవన్నీ అడుగుతూ కదా. అట్లాగే దేవుడి దగ్గరికి వెళ్ళి జార్జ్ ముల్లరు, డాడీ ఎవరంట? నా పరలోకపు తండ్రి. ఈ పిల్లలకి ఈరోజు ఆహారం కావాలంటే ఒకళ్ళంట ఒక ట్రక్కు నిండా భోజనం తీసుకొచ్చారంట. పెళ్లి విందు. ఏ విందు? పెళ్లికి భోజనం చేశారంట. భోజనం అంతా తీసుకొచ్చారంట పిల్లలకి. అబ్బా, పెళ్లిలో ఏమేమి ఇస్తారా? పెళ్లి విందు అంటే ఏముంటాయి? ఒక రకం ఉండిద్దా, చాలా రకాలు ఉంటాయా? చూడండి, జార్జ్ ముల్లర్ ప్రార్థన చేస్తే ఆ రోజు ఆ 30 మంది అనాథ పిల్లలు పెళ్లి విందు భోజనం చేశారంట. ఏం భోజనం? పెళ్లి విందు. తింటూ సంతోషంగా ఉన్నాడంట. జార్జ్ ముల్లరు రూమ్లో పోయి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, అప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి రూమ్లో నుంచి బయటికి రాంగలోనే భోజనం ట్రక్కు ఆ యొక్క ఇంటికి ఎదురుగా ఉందంట. ఆ భవనంకి ఎదురుగా ఉంది. ఆశ్చర్యపోయారంట. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రార్థనకి సహాయం చేస్తాడా, చేయడా? ఇప్పుడు మీరేం చేయాలా? మీ అవసరాలు తీర్చుకోవాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేస్తే నీ అవసరాలు తీరుతాయి. ప్రార్థన చేస్తే మీ ఇంట్లో అవసరాలు తీరుతాయి. ప్రార్థన చేస్తే మందిరంలో అవసరాలు కూడా తీరుస్తాయి. ఎందుకు చెప్పండి? చిన్నపిల్లలు ప్రార్థన చేస్తే ఆలకించడం కాదు, చేస్తారు. దేవుడు ఏం చేస్తారు? మీరు ఏది అడిగితే దేవుడు అది చేస్తారు. ఎంతమందికి నమ్మకం ఉంది మీరు అడిగితే దేవుడు ఇస్తాడని? ఉందా లేదా? కాబట్టి చూడండి,
కాబట్టి ఏం చేయాలా? ఏం చేయాలా? ప్రార్థన అంటే అర్థమైంది చెప్పండి రా. దేవుడితో మాట్లాడడం. ప్రార్థన అంటే ఏంది? జార్జి ముల్లర్ ఎట్లా మాట్లాడేవాడు దేవునితో? తండ్రితో మాట్లాడినట్టు. ఎట్లా? అరే ఒకసారి ఇటు చూడండి, ఇటు చేతులు పెట్టండి, ఇట్లా ఇట్లా ఇట్లా. అరే ఇట్లా పెట్టు, బాస్ పెట్టలేసుకో. చూడండి ఇట్లా చేతులు పెట్టండి, ఇట్లా నాకెళ్ళి చూడండి, ఇట్లా పెట్టండి. అబ్బా మీరు సరిగ్గా పెట్టట్లేదు అయ్యా. ఇట్లా పెట్టండి. వినండి, అట్లే వినండి. ఇట్లా పెట్టండి, పెట్టాలా? ఇట్లా నేను అంతసేపు పెడతాను, అంతసేపు పెట్టండి. బాగుండిద్దా? నొప్పిగా ఉండిద్ది కదా? ఉండిద్దా ఉండదా? మరి దేవుడికి కూడా మీరు వినకపోతే బాధ అనిపించింది. ఇప్పుడు అర్థమైందా? వినండి, వినండి, చూడండి. వీటన్నిటి కోసం ప్రార్థన చేసిండు. తర్వాత ఏం చెప్పుకున్నాం? ఎన్ని ఎకరాల పొలం కోసం ప్రార్థన చేసిండు? 7 ఎకరాల పొలం కోసం ప్రార్థన చేసిండు. ఈ 7 ఎకరాల పొలంలో మనం ఒక బిల్డింగ్ చూపించాం కదా, చూపించమా చూపించలేదా? ఇది కట్టడానికి మరలా ఈ 7 ఎకరాల పొలంలో ఈ భవనం కట్టడానికి పిల్లల కోసం మళ్ళీ డబ్బుల కొరకు ప్రార్థన చేసినట్ట. దేనికోసం? డబ్బుల కోసం ప్రార్థన చేసి. డబ్బుల కోసం ప్రార్థన చేస్తే, వింటున్నారా? డబ్బుల కోసం ప్రార్థన చేస్తే 10 మంది వచ్చారంట సహాయం చేయడానికి. ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారంట. ఈ 10 మంది వచ్చి వినండి, ఈ 10 మంది వచ్చి ఒక్కొక్కళ్ళు ఇదిగో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ జార్జి ముల్లర్కి ఇస్తున్నారు. అయ్యా ఇదిగో ఈ అనాథ పిల్లలకి నువ్వు ఏం చేయాలా? ఇల్లు కట్టు. ఇదిగో వాళ్ళకేం కావాలి? స్కూల్ చదువుకోవడానికి ఏం కావాలి? చదువుకోవడానికి ఏం కావాలి? బుక్స్, బ్యాగ్స్. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? యూనిఫాము. ఆ 30 మంది పిల్లలకి ఏమేం కావాలో ఒక్కొక్కళ్ళు 10 మంది వచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నారంట. సహాయం చేస్తే ఆ 7 ఎకరాల పొలంలో పెద్ద బిల్డింగ్ కట్టిండు. ఎంత బిల్డింగు? చూడండి, ఆ పెద్ద బిల్డింగ్లో ఆ పొలంలో ఈ పిల్లలందరూ ఏం చేస్తున్నారు? సంతోషంగా ఉన్నారా లేదా? సంతోషంగా ఉన్నారా లేదా? నీకు ఏది కావాలన్నా, ఏం కావాలన్నా, నీకు ఏది కావాలన్నా నువ్వేం చేయాలి? జార్జి ముల్లర్ లాగా ఎట్లా ప్రార్థన చేయాలి? మన తప్పులు ఒప్పుకొని ఎట్లా ప్రార్థన చేయాలి? మన తప్పులు ఒప్పుకొని నమ్మకంతో. రెండోది ఏంది? ఎట్లా ప్రార్థన చేయాలి? నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు జార్జి ముల్లర్కి సహాయం చేసిండా లేదా? ప్రార్థన అంటే అర్థమైంది? దేవునితో మాట్లాడడం. ఎంతమందికి ఇష్టం దేవునితో మాట్లాడటం? నిజం చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది దేవునితో మాట్లాడతారు? ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడారా? నిజం చెప్పండి. అబ్బా అబద్ధాలు ఆడుతున్నారు కదా. ఇప్పుడు దాకా పక్కన వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఏమన్నారు? అన్నా నేను దేవుడితో మాట్లాడతానన్నా. ఎంత మంచోడు అన్నా, నన్ను ఎంత మంచోడు నువ్వు. ఇప్పుడు దాకా పక్కనోడితో మాట్లాడి ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? నేను దేవుడితో మాట్లాడు. చూడండి ఇంకొక వాక్యం, దీనికి కంఠస్థ వాక్యం ఒకటి ఉంది, నేను చెప్తాను వినండి. జార్జి ముల్లర్ అంట ప్రతి విషయానికి ఏం పడలేదంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. బైబిల్ ఎవరి దగ్గర లేవా? చదవండి, ఆ మాట చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. అదే చదువు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి. నీకేం కావాలన్నా ఎవరికి చెప్పాలా? ఎవరికి చెప్పాలా? ఫస్ట్ నీకు బుక్స్ లేవనుకో ఎవరి దగ్గర పోవాలా? దేవుని దగ్గరికి పోవాలా. నీకేం కావాలన్నా ఫస్ట్ ఎవరిని అడగాలరా? దేవుణ్ణి అడిగితే దేవుడు ఇగో మీ అమ్మని మీ నాన్నని ప్రేరేపించి, లేకపోతే ఇతరులకి మనసు సహాయం చేయాలని ప్రేరేపించి వాళ్ళ చేత దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడా చేయడా? సహాయం చేస్తాడా చేయడా? కాబట్టి మీరేం చేయాలా? ప్రతి అవసరం కోసం ఏం చేయాలా?
ఏం చేయాలా? ప్రార్థన చేస్తే సరిపోద్దా? మనం మంచిగా ఇదిగో వినండి, ఇడు ఒకసారి నాకెళ్ళి చూడండి. మనము మన తప్పులు ఒప్పుకొని దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకొని విశ్వాసముతో మనం దేవుణ్ణి అడిగితే జార్జ్ ముల్లర్కి ఏ విధంగా సహాయం చేసిండో మనందరికీ దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నీకు ఏం అవసరం ఉన్నా ఏం చేయాలా? దేవునితో మాట్లాడాలి. దేవుణ్ణి అడిగితే దేవుడిని అక్కర్లో తీరుస్తాడు. బైబిల్లో ఏమంటాడు తెలుసా దేవుడు? పిల్లలు వినండి, నన్ను అడగండి నేను మీకు ఇస్తా. ఇప్పుడు ఎవరిని అడగాలి మీ అవసరాలని? దేవుణ్ణి అడగాలి. మరి ప్రార్థన చేసుకుందామా? మోకరించి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలి. సౌండ్ వినపడకూడదు. సౌండ్ వినపడకూడదు. పిల్లలు ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి ఒకసారి. ఇదిగో కళ్ళు మూసుకొని మోకరించి చేతులు జోడించండి. పిల్లలు చూడాలా? రే నాకెళ్ళి చూడండి ఒకసారి. మోకరించండి అందరూ. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. చేతులు జోడించండి. నీ అవసరాలు ఏంటియో నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మన తప్పులు ఏం చేయాలి? మన తప్పులు మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన ఇంకా వినపడుతుంది. మీరు సైలెంట్గా ఉంటే తొందరగా వెళ్తారు, అల్లరి చేస్తే కొద్దిసేపు ఉంటారు. ఎవరైతే తొందరగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో కళ్ళు మూసుకొని చేతులు జోడించాలి. ఇట్లా నిలువు మోకాళ్ళు వేయండి. కళ్ళు మూసుకో, చేతులు జోడించాల. మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీ వందనాలు. మీ నామంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ 3 రోజులు VBSలో సహాయపడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. నమ్మకమైన దేవుడువు ప్రభువా, మనుషులందరూ రక్షణ పొందాలని మీ కోరిక, దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మాకంటే ముందుగా ఎంతోమంది జీవితాలను మీరు మార్చి వారిని మాకు మాదిరికరంగా ఉంచినందుకే స్తోత్రాలు. జార్జ్ ముల్లర్ లాగా మేము కూడా మోసాలు చేసాం, అబద్ధాలు ఆడాం, దొంగతనాలు చేసాం ప్రభువా, చెడిపోయాం. మమ్మల్ని క్షమించు, మా తప్పులను క్షమించు, మా పాపాలను క్షమించు. మా హృదయంలోకి రాయేసయ్యా. ఈ రోజు నుంచి నీ బిడ్డగా ఉండడానికి మాకు సహాయం చేయి. మాకే అవసరం ఉన్నా మిమ్మల్ని అడిగి మీ దగ్గర పొందుకోవడానికి సహాయం చేయి. మేము దేని గురించి చింతపడకుండా మిమ్మల్ని అడిగి మీ ద్వారా పొందుకోవడానికి సహాయం చేయి. ఫిలిప్పీకి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం ఈ పిల్లల జీవితాల్లో, మా జీవితంలో నెరవేర్చు. మీరు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు, జవాబిచ్చే దేవుడు. జార్జ్ ముల్లర్కి అడిగినవన్నీ మీరు ఇచ్చారు. మాకు కూడా మేము అడిగినవన్నీ మాకు సహాయం చేయండి. మీరు తండ్రి లేని వారికి తండ్రి అని దేవుడు, మాకు తండ్రివి, పరలోకపు తండ్రివి. పరలోకపు తండ్రి, మేము మా జీవితాలు మార్చుకొని మా హృదయంలోనికి మిమ్మల్ని చేర్చుకొని విశ్వాసంతో మిమ్మల్ని అడిగినవన్నీ మాకు ఇస్తారని మేము నమ్ముతున్నాం. పిల్లలు కూడా అటువంటి తీర్మానంలోకి జార్జ్ ముల్లర్ లాగా ప్రార్థించేవారుగా, ప్రభు దగ్గర అడిగి పొందుకునేవారుగా వీరి జీవితాలను మీరు మార్చి మహిమ పొందమని. చిన్నపిల్లలు వారున్నటువంటి మాటలు ఆ హృదయంలో మీ ఆత్మచేత ముద్రించి మీరు మహిమ పొందినందుకే స్తుతిస్తూ, సమయాన్ని దీవించి ఆశీర్వదించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ రక్షకుడైన యేసు ప్రభు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.